రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకెళ్లింది. ఘటనలో సుమారు పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, అసలు ఇంతటి ఘోరం ఎలా జరిగింది? లారీ డ్రైవర్ ఏంటి, అసలు ఎందుకు ఎలా చేశాడు? చేవెళ్లలోని ఒక ఆలూరు గేట్ వద్ద యొక్క ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పైన కూరగాయలు అమ్ముతున్న వారి పైన ఒక్కసారిగా లారీ దూసుకు వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో అక్కడికక్కడ కూరగాయలు అమ్ముతున్న ఆ ముగ్గురు చనిపోయారు. అటు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న మరొక 7 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. ఆ యొక్క లారీ టైర్ల కింద నలిగి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కొంతమంది కాళ్ళు చేతులు విరిగి మాత్రము ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారు. మొత్తానికి ఈ యొక్క ఆలూరు గేట్ వద్దకి సంబంధించి ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. కూరగాయలు అమ్ముతున్న వారిపైన ఒక్కసారిగా లారీ అతి వేగంతో దూసుకెళ్లడంతోనే ఈ యొక్క ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. ప్రజెంట్ అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే లారీకి సంబంధించిన ఘటనలో లారీ డ్రైవర్ మాత్రము ఒక లారీ వెనకాల భాగంలో చిక్కుకున్నారు. అంటే డ్రైవింగ్ సీటు వెనక భాగంలో పాడిలో పూర్తిగా చిక్కున్న పరిస్థితిని చూస్తున్నాము. అయితే ఒక లారీ ఎందుకు ఇలా అంటే అతి వేగంగా వచ్చడం వల్ల ఇంకా ప్రమాదం చోటు చేసుకుందా, ఇంకా దీనికి సంబంధించి ఏదైనా లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉన్నాడా అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక ఘటన తెలుసుకొని పూర్తిగా ఇప్పటికే చాలా మంది కూడా చేరుకున్నారు. లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ని కూడా బయటికి తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే క్యాబిన్ నుంచి డ్రైవర్ ని బయటికి తీస్తే అసలు విషయం కూడా బయటపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత పెద్ద లారీ బీభత్సం సృష్టించడము, కూరగాయలు అమ్మే వారి పైన దూసుకెళ్లడము ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు చనిపోగా హాస్పిటల్లో మరొక 7 మంది ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారు. 10 మంది మృతి చెందినట్టుగా అప్డేట్ తెలుస్తుంది. సంబంధించి వారు కూడా పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉంది. అసలు ఇందులో ఇప్పుడైతే ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది క్షతగాత్రులుగా ఉన్నారని మాత్రము ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కేవలము సహాయక చర్యలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి చూస్తే లారీ టైర్ల కింద కూడా చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. వారి మృతదేహాలను కూడా పూర్తిగా వెలికి తీస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా కూరగాయలు రోడ్డు పైన అంటే రోడ్డు పక్కన గేట్ వద్ద అమ్ముకుంటున్న వారి పైన ఒక లారీ ఒక్కసారిగా దూసుకెళ్లడంతో అంటే లారీ బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా, లేకపోతే దీనికి సంబంధించి లారీలో ఏదైనా ప్రమాద శాఖ లోపం అయిందా, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రజెంట్ మాత్రము ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కావచ్చు, అంతేకాకుండా అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకొని క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము ఈ యొక్క ప్రమాదంలో మాత్రం భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ పవన్, అంటే దాదాపు 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంటే ఎంత వేగంగా లారీ వాళ్ళ పైకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది, అంటే ఆ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. బట్ డ్రైవర్ పరిస్థితి ఏంటి? డ్రైవర్ ఎలా ఉన్నాడు? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాడా? డ్రైవర్ మాత్రము లారీ క్యాబిన్ లో ఎక్కిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అతి వేగంగా వచ్చి అక్కడ ఢీకొనడంతో లారీ కూడా క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయిన పరిస్థితి చూస్తున్నాము. లారీని మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి బయటికి తీస్తున్నారు. దాదాపు ఇప్పటికైతే 10 మంది చనిపోయారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ అధికారికంగా మాత్రం 6 మంది చనిపోయినట్లుగా ఇటు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇంకా 4 పరిస్థితి మాత్రము చాలా విషమంగా ఉంది. వారి యొక్క పరిస్థితి మాత్రం ఏ క్షణంలో ఏం జరుగుతుందని మాత్రము తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా లారీ వారిపై దూసుకుపోవడంతో లారీ కింద పడి ఇంత పెద్ద ప్రాణ నష్టం జరగడము ఇంకా దీనికి సంబంధించి మాత్రము అక్కడ ఉన్న స్థానికులు మాత్రము కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. కేవలము అంటే రోడ్డు పైన కూరగాయలు అమ్ముతుంటే కూడా తమ ప్రాణాలకు మాత్రము కనీస భద్రత కూడా లేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రెక్కాడితే కానీ తొక్కడంటే తమ జీవితాలు పరిస్థితి ఈ విధంగా ఉంటే వాహనాలు మాత్రము తమ పైకి దూసుకొస్తున్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి వారు కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే దాదాపు 6 మంది చనిపోయారు. అయితే ప్రాణాపాయ స్థితిలో మాత్రం 7 ఉన్నట్లుగా తెలుస్తుంది. 20 మందికి తీవ్ర గాయాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు అక్కడ 40 నుంచి 50 మందికి పైగా కూరగాయలు అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా విషయాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పవన్, అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు అంటే మీరు చెప్తున్నారు 40 మంది వరకు ఉన్నారు అని అమ్ముకునేవాళ్ళు. సో ప్రత్యక్ష సాక్షుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టారా? పోలీసులు దీనిపైన ఎటువంటి విచారణ చేపట్టారు?
అయితే ప్రజెంట్ మాత్రం దీనిపైన పోలీసులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు, సహాయక చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే గాయాలయ్యే వారందరినీ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఈ చనిపోయిన వారికి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటారు. ఎందుకంటే స్టాఫ్ లోనే చనిపోయిన వారు మాత్రం 3 ఉన్నారు. ఇంకా హాస్పిటల్లో చనిపోయినట్లుగా మరికొంతమంది 3 ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి టోటల్ ఎంతమంది ఉన్నారు దీనికి సంబంధించి లారీ డ్రైవర్ క్యాబిన్ నుంచి బయటకు తీసుకొస్తే పూర్తిగా అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ మాత్రం సహాయక చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఇందులో మాత్రము పూర్తిగా అంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రము ఇంకా కొంత సమయం పడుతుంది. ప్రజెంట్ మాత్రము ఎవరైతే ఆసుపత్రికి తరలించారో అందరూ తరలిస్తామో, మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కూడా ప్రజెంట్ ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క లారీ ఎంత వేగంగా వచ్చి దూసుకెళ్ళడం మాత్రము వారి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే లారీ ఒక్కసారిగా రెప్పపాటు క్షణంలో పూర్తిగా ఇటు కూరగాయలు అమ్ముతున్న వారిపైన దూసుకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. వెంటనే చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఇక చేవెళ్ళ దీనికి సంబంధించి ఆలూరు గేట్ వద్ద మాత్రం ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడము ఇదే మొదటిసారిగా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ప్రాణ నష్టం జరగడం కూడా ఇదే మొదటిసారిగా అని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం చేవెళ్ళ ఆలూరు గేట్ వద్ద యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా అంటే 10 మంది మృతి చెందినట్టు సంబంధించి తెలుస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా మంది చనిపోయే అవకాశం కూడా ఉందని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.